మేడ్చల్ వరకు మెట్రో మంజూరు చేయాలని జిడిమెట్ల గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే వివేకానంద. మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైలును మెట్రో సాధన సమితి సభ్యులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయడం ద్వారా మేడ్చల్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు ఉంటుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ను మంజూరు చేయాలని వారు కోరారు. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా నిత్యం రద్దీగా ఉండే మేడ్చల్, కోంపెల్లి, కుత్బుల్లాపూర్, షామీర్పేట్ ఈ ప్రాంతాలన్నింటినీ విస్మరించి ఎక్కడో ఊహల నగరానికి, ఫోర్త్ సిటీకి మెట్రో 40 కిలోమీటర్లు ప్రతిపాదించడము ఈ ప్రాంత ప్రజలుగా మా అందరినీ తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మాకు ఇక్కడ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 20 కిలోమీటర్స్, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 20 కిలోమీటర్స్, ఆ ఊహల నగరానికి ప్రతిపాదించిన ఆ 40 కిలోమీటర్లను మాకు ఇక్కడ ఈ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి కేటాయిస్తే ప్రజలందరికీ బాగుంటుంది. నిత్యం వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైటెక్ సిటీకి వెళ్తున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మా మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ప్రతిపాదించాలని మరియు వేగంగా పూర్తి చేయాలని మా మెట్రో సాధన సమితి సభ్యుల దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ కాకపోవడానికి కారణం ఏముంటది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు, అందుకే మెట్రో లాస్ లో ఉంది. మన నార్త్ లో ఉన్న మనమందరికీ మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళ అవివేకం. మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంత మునుపు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్